హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈరోజు అయితే మేము పనస పండు కట్ చేస్తున్నామండి. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉందండి. 10 kgs ఉంటుంది. సో ఫ్రెష్గా చెట్టు మీద నుంచి తీసుకొచ్చారు. సో దాన్ని కట్ చేయడానికి అయితే బ్లౌజ్లు వేసుకొని మా ఆయన అయితే కట్ చేస్తున్నారు. చూడండి, అమ్మో చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇదైతే. చాలా కష్టంగా కట్ చేస్తున్నారు. దీనికి ఒక సీక్రెట్ పెట్టారండి. ఇది పనస పండు కట్ చేసేటప్పుడు కోకోనట్ ఆయిల్ చేతికి రాసుకొని కట్ చేస్తే అది జిగురు అనేది అంటకుండా ఉంటుందంట. ఈ టిప్ ఎవరికైనా తెలిస్తే మాతో కామెంట్లో చెప్పండి. బట్ మేమైతే ఈసారి ఫస్ట్ టైం కట్ చేస్తున్నాము. మామీ చూడండి, 10 days అయిందా తీసుకొచ్చి? 10 days అయిందండి. ఇది ఫ్రెష్గా చెట్టు మీద తీసుకొచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, దాని కొంచెం వచ్చేస్తుండ్రు. చూడండి, బాగుందా బిడ్డ పనస పండు? బాగుంది. బాగుందా? మరి ఇది కర్రపాయింట్ అంటే మళ్ళీ ఇది వస్తుంది. పనస పండు కటింగ్ అయిపోతుంది. తింటావా నువ్వు? వద్దు, తిన్నా నేను కర్రపాయితుంది. కొంచెం పండు తీసేస్తుండు. అమ్మా చూడండి, వర్షం వస్తుంది. అమ్మ పనస పండు కట్ చేయడం అయితే చాలా చాలా కష్టం ఉంది. చూడండి ఎంత మంచిగా ఉందో. వచ్చేస్తుంది పనస పండు. సో పనస పండు అయితే కటింగ్ అయిపోయింది. చాలా కష్టంగా అయితే కట్ చేశారు మా ఆయన. అమ్మ చాలా పెద్దది కదా, చాలా కష్టంగా కట్ చేశారు. సో మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో చూడండి, ఫైనల్గా అయితే ఇంకా కటింగ్లోనే ప్రాసెస్ ఉంది. చాలా గట్టిగా ఉంది ఇదైతే. మా ఆయనకున్న బలం మొత్తం చూపిస్తున్నారు, అయినా రావట్లేదు అది. చూడండి, పండ్లు అయితే మంచిగా ఉంది. ఇది మేము చెట్టు మీదనే తీసుకొచ్చి 10 days అయిందండి. ఇంట్లో పెట్టాము పండాలనేసి. కొంచెం పండలేదు తీసుకొచ్చినప్పుడు. చూపించండి, ఇట్లా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. మొత్తం తీస్తున్నారు. పనస పండు కట్ చేయడం అయితే చాలా చాలా కష్టం. పనసకాయ బిర్యానీ ఇట్లా చేస్తారు దీంతో. బిర్యానీ మధ్యలో. సో పనస పండు ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే తిన్నాను, నాకు అంత ఇష్టం ఉండదు. బట్ మా ఆయన మొత్తం తినాలి ఇది మొత్తం. ఇది కొంచెం ఆయిల్ వేసుకుంటే అది మనకు తీసేటప్పుడు జిగురు అనేది అంటకుండా ఉంటుందంట, మా ఆయన చెప్పారు. అందుకే ఆయిల్ అయితే తీసుకుంటున్నారు. ఇలాగా చూడండి, ఇంకా కట్ చేస్తున్నారు. చక్కగా ఉన్నాయి, పండిపోయింది మంచిగా.
10 డేస్ ఉంచామండి చెట్టు మీద నుంచి తీసుకొచ్చి 10 డేస్ తర్వాత అయితే కట్ చేస్తున్నాము. మొత్తం పండింది చక్కగా. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో పనస పండు. చూడండి మంచిగా పండిపోయింది. దాంట్లో గింజలు కనుక సపరేట్ అయిపోతున్నాయి, కొన్నిటికి కావట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే కట్ చేస్తున్నారో. సో చాలా కష్టం ఉంది, తినడం చాలా సులువు కానీ కట్ చేయడం అంటే చాలా చాలా కష్టం ఉంది. చూడండి మొత్తం దీంట్లో వేస్టేజ్ చాలా ఎక్కువ ఉంది, నాకు తెలిసి పండ్ల కన్నా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. రిత్విక చూడు ఫైనల్గా కట్ అయిపోయింది. చూడండి ఎట్లా మొత్తం తీసి ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి కట్ చేస్తున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇంత అయితే కలెక్షన్ అయినాయి, ఇంకా ఉన్నాయి. చాలా లేట్ పడుతుంది ఇది తీయడానికైతే. కట్ చేసే విధానం తెలిస్తే ఫాస్ట్గా అయిపోతుంది, బట్ మనం ఫస్ట్ టైం కాబట్టిగా చాలా లేట్గా అయితే కట్ చేస్తున్నారు మా ఆయన. సో చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ కనుక బాగుందండి, టేస్ట్ కనుక చాలా చాలా బాగుందంట. మా ఆయన తిన్నారు, చాలా స్పీడ్గా చాలా బాగుందంట. సో దీనికి ఏం మందు ఏం పెట్టకుండా మంచిగా చెట్టు మీద నుంచి ఫ్రెష్గా వచ్చిన కాయ, న్యాచురల్గా వచ్చిన కాయ అండి ఇది, కెమికల్స్ లేకుండా. చూడండి ఇంకా చాలా ఉంది, దీంట్లో వేస్టేజే చాలా ఉంది. చూడండి అసలు ఇంకా ఇది ఉంది, దీంట్లో మొత్తం తీయాలి, అక్కడ తీస్తూనే ఉన్నారు. చూడండి చక్కగా కట్ అయిపోతున్నాయో. సో ఈ పార్ట్ అయిపోయింది, ఇక నెక్స్ట్ పార్ట్కి వచ్చేసారు. ఒక పార్ట్కి వచ్చేసి ఇక ఇన్ని వచ్చినాయండి. చూడండి చాలా వచ్చినాయి. ఇక అది వచ్చేసరికి చాలా బేషన్ అంతా నిండిపోద్దేమో. చూడండి ఇదైతే కట్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ 3 ఉన్నాయి దీనికి, 1 2 3. చూడండి ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పటివరకు ఇంత వచ్చినాయి. ఇంకా వేస్టేజ్ అయితే చాలా పోయింది, కొన్ని పండి ఖరాబ్ అయిపోయినాయి, కొన్ని ఏమో ఖరాబ్ అయిపోయినాయి. ఇదైతే కట్ చేయడం చాలా చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్, నాకు తెలిసి అయితే. కానీ తినేటప్పుడు అయితే చాలా స్వీట్గా చక్కగా అనిపిస్తుంది. ఫైనల్గా ఇంత ఒక బేషన్ నింపుగా అయితే వచ్చేసినాయండి పనస పండ్లు. సో చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా ఉన్నాయో, చాలా చక్కగా పండిపోయినాయి, చాలా స్పీడ్గా ఉన్నాయి. సో మా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. బాయ్. ఆల్ ఆఫ్ యూ.